ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. 91వ కీర్తన 1వ వచనం. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు మహోన్నతుడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన అన్ని విధాల కాపాడగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. విశ్వాసుని రక్షించడానికి సంపూర్ణ సామర్థ్యము గలవాడు. నీవు ఆ మహోన్నతిని చాటులో నివసిస్తే ఆ సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతిని పొందుకుంటావు. ఈ లోకంలో నీడ వాతావరణ పరిస్థితులను బట్టి మన యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కానీ ఆయన ఇచ్చే నీడ అన్ని వేళలా నిన్ను వెన్నంటూనే ఉంటుంది. అది నీ జీవితానికి ప్రశాంతతనిస్తుంది. ఆ నీడ చెంతకు నువ్వు ఎప్పుడు చేరగలవు? ఆయన పర్ణశాలలో ఎప్పుడు అడుగు పెట్టగలవు? ఆయన గుడారంలో ఎప్పుడు ప్రవేశింపగలవు అనంటే ఖచ్చితంగా శోధనలు ఆపదలు వచ్చినప్పుడు మాత్రమే. సమాధానం లేని ప్రశ్నలు, పరిష్కారం లేని సమస్యలు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం ఆందోళన చెందనవసరం లేదు. ఆయన గుడారం నీ ముందే ఉంది. ఆ పర్ణశాలను చేరగానే నీ కన్నీరు నాట్యముగా మారబోతుంది. నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. కీర్తనలు 27వ అధ్యాయము 5వ వచనం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదువు. కీర్తనలు 32వ అధ్యాయము 7వ వచనం. శోధనలు, వేదనలు, శ్రమలు, కష్ట సమయాల్లో నీవు దాగియుండే చోటు ఆయనే మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఒక్క విషయం నీకు అర్థం కావాలి. పాపాన్ని కప్పుకుంటే మాత్రం ఆయన నీడలో దాగి ఉండి సేద తీరే అవకాశం నీకు లేనే లేదు. కనీసం ఆ పర్ణశాల దరిదాపుల్లో కూడా నీవు చేరలేవు. ఆయన పర్ణశాలలో నీవు ఉండాలి అనంటే పాపాన్ని విడిచి ప్రభు పాదాల చెంత చేరు. సుంకరి చేసిన చిన్న ప్రార్థన పర్ణశాల ద్వారాలు వాటంతట అవే తెరుచుకునేటట్లు చేస్తుంది. మన నిజ జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఆ చల్లని నీడలో నిత్య శాంతిని మనం పొందుకుందాం. అటువంటి కృపా ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, అమూల్యమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. మా దాగు చోటు నీవే ప్రభువా. మహోన్నతుడా, నీ రెక్కల చాటులో మేము ఉండడానికి, నీవు ఇచ్చేటటువంటి విశ్రాంతిని మేము పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. అదేవిధంగా చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను సమృద్ధిగా మాకు దయచేయండి ప్రభు. భయంకరమైన దినాలలో నీ కాపుదల క్రింద, మహోన్నతుడైన నీ రెక్కల క్రింద మేము దాక్కునడానికి సహాయం చేయండి. అదేవిధంగా దూరదేశంలో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మహోన్నతుడా, వారందరూ కూడా నీ రెక్కల క్రింద భద్రముగా ఉండినట్లు సహాయం చేయండి. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. దిన అవసరతలు తీర్చండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతిదినము పంపించబడతా ఉన్నాయి. మీ బంధువులకు, మీ స్నేహితులకు ఈ యొక్క వర్తమానములు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నమణి సాల్మన్.